దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథంలో మరొక మంచి వాక్యం ఉన్నది చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మన ఆశ్రయము మన దుర్గము ఎవరండి? మనం సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన ఆపదల్లో, మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన బాధల్లో, మన దుఃఖములు, మన చీకు చింతలలో అన్నిటిలో కూడా మనం నమ్ముకోవాల్సింది ఎవరిని అంటే మనం సృజించిన మన సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఎంత పాపాత్ములైనా, ఎంత రౌడీ షీటర్స్ అయినా, ఎటువంటి వారైనా, ఎంతో భయంకరమైన అఘాయిత్యాలు చేసిన వారైనా కూడా ఆఖరిలో దేవుడా అనకుండా చచ్చిపోరండి. దేవుడా అని చచ్చిపోతారు. దేవుడా దేవుడా అంటారు పడుతున్న బాధను బట్టి. కాబట్టి ఆపత్కాలంలో మనం నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరంటే మనం సృజించిన మన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. చూడండి, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలముల ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగును పర్వతములు కదలినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంత గొప్ప మాట అండి. అది పొంగినా కూడా మనం దానికి భయపడము. ఆపత్కాలంలో ఎవరు నమ్మకం తగిన సహాయకుడు మనకి మన దేవుడు మాత్రమే. హల్లెలూయా.